కులగణన సర్వే రిపోర్టు తేలింది. మొత్తానికి రాష్ట్రంలో బీసీల జనాభాను 46%గా ప్రకటించింది. ముస్లింలతో కలిపితే 56%గా ప్రకటించింది ప్రభుత్వం. రేపు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం పెట్టి దీనికి సంబంధించిన రిజర్వేషన్ల అంశం తేల్చనుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీసీ నేత ఒకలాభరణ కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కులగణన రిపోర్టు సంబంధించి ఏం చెప్పాల్సుకున్నారు? బీసీల కులాలకు సంబంధించినటువంటి జనాభాను ప్రకటించిన నేపథ్యంలో మీరు ఏ రకంగా ఫీల్ అవుతా ఉన్నారు? ఇప్పుడు చాలా కాలంగా ఈ సర్వే సమగ్రంగా జరగలేదని చెప్పి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెబుతూనే వచ్చినాం. మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నప్పుడు సరే తేలికగా తీసుకున్నా ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు, సామాజికవేత్తలు, వివిధ కుల సంఘాల నాయకులందరూ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెప్పారు, హైదరాబాద్ నగరంలో సర్వే సంపూర్ణంగా జరగడం లేదు, వివిధ జిల్లాలలో కేవలం స్టిక్కర్స్ వేసి వెళ్లిపోతున్నారు, క్వశ్చనేర్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి కొన్ని ప్రశ్నలు తగ్గించి మళ్లీ మీరు సమగ్రంగా చేయమని చెప్తే ఇవన్నీ పెడచెవిన పెట్టేసి ఇవాళ తీరా 46% బీసీలు ఉన్నారంటున్నారు. మళ్ళీ ముస్లిం బీసీలు 10% అని చెప్తా ఉన్నారు. అంటే ఏంటి? సరే స్థూలంగా చూసుకుంటున్నప్పుడు, విశాలంగా చూసుకుంటున్నప్పుడు 56%. సమగ్ర కుటుంబ సర్వే 2014లో ఒక్కరోజు చేసినప్పుడే 51% బీసీలు ఉన్నారని చెప్పి తేల్చడం జరిగింది. అది ప్రకటించకపోవచ్చు, కానీ వివరాలు అందుబాటులో ఉన్నాయి. చాలా సంక్షేమ పథకాలు ఆనాడు ఆ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇవాళ మీరు ఇంటింటికి వెళ్లి చేసి 96% చేసినామని చెప్తున్నటువంటి మీరు ఏదో కొండందవి ఎలుకను పట్టిన చందంగానే కనపడుతున్నది. 2014లోనే 51% ఉంటే 2024లో ఎంత ఉంటారండి? మీరు గ్రోత్ రేటును చూసుకున్నప్పటికీ, జనరల్ గ్రోత్ రేటును చూసుకుంటున్నప్పటికీ 13.58 చూసుకున్నా 62% ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు మామూలు ముస్లిమేతర బీసీలో 46, 10% ముస్లిం బీసీలు అని చెబుతున్నప్పటికీ కూడా 56 అవుతున్నది. ఇది 62, 63 కావడం లేదు. కాబట్టి విచారకరమైనటువంటి సన్నివేశం. 16 లక్షల మంది వివరాలు ఇవ్వలేదనే మాట మీరు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, నేను ఈ అపార్ట్మెంట్లో నల్లకుంటలోని వైష్ణవి లక్ష్మి అపార్ట్మెంట్లో నేనుంటా. నేను స్వయంగా అధికారులకు విజ్ఞప్తి చేసి వాళ్ళని రమ్మని చెప్పి నేను సర్వే చేయించుకున్నా. మా అపార్ట్మెంట్లో ఎవ్వరు కూడా సర్వే చేయలేదు ఎవరింట్లో అని చెప్పినప్పటికి కూడా ఇక్కడ సర్వే చేయలేదు. మరి దీనికి మీరేం చెప్తారు? ఈ మధ్యకాలంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు ఇలాంటి సందర్భంలోనే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు, ఈ కుల సర్వే మీద. ఆ వేదికలో చాలా మంది సామాజికవేత్తలు, కుల సంఘాల నాయకులు ఈశ్వరయ్య గారి సారథ్యంలో జరిగింది. జస్టిస్ ఈశ్వరయ్య గారి ఇంటికే పోలేదు. కాబట్టి మీరు సమగ్రంగా చేసినరా చేయలేదా? మీకు చిత్తశుద్ధి ఉన్నదా లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినట్టు ఒకనొక సందర్భంలో మా నాయకుడు చెప్పిండు కాబట్టి మేము చేస్తున్నా అన్నాడు. అంటే రాహుల్ గాంధీ గారు చెప్తాను నేను చేస్తానా, నీకు చేసే ఉద్దేశం లేదన్నట్టు, మీకు చిత్తశుద్ధి లేదన్నట్టు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి వెనుకబడిన వర్గాల యొక్క అభ్యున్నతి పట్ల, సంక్షేమం పట్ల ఏమాత్రం ఒక సహృదయత లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తేలిపోతున్నది. అంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా మీ అపార్ట్మెంట్కే రాలేదని చెప్తాను. చాలా మంది కూడా ఇంటికి స్టిక్కర్ వేశారు కానీ సర్వేకి రాలేదంటున్నారు. రెండోది గవర్నమెంట్ కూడా ఇచ్చిన నివేదికలో ఎవరైతే వివరాలు ఇవ్వలేదో ఎంతమంది, అంటే ఇక ఇవ్వని పర్సంటేజ్ కూడా ఉంది. అవన్నీ లెక్క తేల్చకుండా బీసీలు ఇంతే అని చెప్పడాన్ని ఏ రకంగా చూస్తారు? అది దుర్మార్గమైన విషయం నేను అంటా ఉన్నాను. ఇప్పుడు మీరు ప్రజలను ఎందుకోసం భాగస్వాములు కావాలనేటువంటి దాంట్లో చైతన్యవంతం పరిచే కార్యక్రమాలు చేయలేదు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసిండ్రా? ఈ మొత్తం ఈ కార్యక్రమానికి హూ ఈజ్ ద నోడల్ ఆఫీసర్, హూ ఈజ్ ద డెలిగేటెడ్ మినిస్టర్? ఏ సమస్య ఉత్పన్నమైనా దీన్ని పరిష్కరించడానికి ఆ అధికారి కానీ ఆ మంత్రి గారు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఇవాళ మీరేమంటున్నారు? మళ్ళీ లెక్కల్లోకి పోతే ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఏది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ సర్వే అనేటువంటి సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో 2015-16లో చేసినటువంటి ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఫర్ యాజ్ ఓబీసీస్ కన్సర్న్ 57.1%. 2021లో చేసినటువంటి ఎన్ఎస్ఎస్ఓ 57 చెప్తున్నది. 2015-16 చేసినటువంటి ఎన్ఎఫ్హెచ్ఎస్ వాళ్ళు 57 అని చెప్తా ఉన్నారు. మీరు ఇవాళ మేము ఇంటింటికి పోయినాం, ఉద్ధరించినాం, మేము బీసీల బాగు కోసం కష్టపడుతున్నాం అని చెప్తున్నటువంటి వాళ్ళు మీరు 2 కలిపి 56 అంటున్నారు. నేనేమంటున్నానంటే ఏబిసిడిఈ గ్రూపులుగా ఉన్నప్పుడు మొత్తం బీసీలు 56, 26, 46 అని చెప్పాలి. కానీ మళ్ళా
ముస్లిమేతర బీసీలు, ముస్లిం బీసీలు ఏంటంటే ఇట్లా స్పెసిఫిక్గా చెప్తారండి. ఏబిసిడి ఈ గ్రూపులు ఉన్నాయి కదా. అంటే ఇది ఇంకొక రకంగా కూడా పోతున్నది. ఏంటంటే ఈ గ్రూపుకు 4% ఉన్నది కదా, వాళ్ళు 4% కాదు, వాళ్ళు 10% ఉన్నారని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. వారి జనాభా ఎంత ఉంటే అంత లెక్కలు తీయండి, వారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రేపు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలో ఏం జరగబోతున్నది? హైదరాబాద్లోనో లెక్కలు తీయరు, జనాభాను తగ్గించేస్తారు, అక్కడ జనాభా పెంచేసిండ్రు అంటే బీసీ సీట్లు ఎవరికి పోతున్నాయి? గతంలో కేసీఆర్ సర్వే చేసినప్పుడు ఉన్న కుటుంబాల సంఖ్యకు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి కుటుంబాల సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఒకవేళ 2014లో కుటుంబాలు ఉంటే ఇంకా పెరుగుతాయి, కానీ ఈ సర్వే చూస్తే తగ్గింది. ఎలా చూస్తారు దీనికి సంబంధించి? ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మంత్రివర్గ ఉపసంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాల్సి ఉంటుంది, లేదా బీసీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారా, లేకపోతే పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గారు చెప్పాలి. 2014 నుండి మీరు 13.58% ప్రొజెక్షన్ చేస్తూ వస్తే జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఇది దీంట్లో పెద్దగా గణాంకాల జోలికి పోవాల్సిన అవసరం లేదు. ప్రాథమికమైనటువంటి అంశం, ఆనాడు 1,66,00,000 బీసీలు ఉన్నారని చెప్తే, కుటుంబాలు ఉన్నారని చెప్తే, ఇవాళ మీరు గదే కుటుంబాలు ఉన్నారని చెప్తే ఎట్లండి? ఇంకా తగ్గినాయి, దాన్ని తగ్గించడం జరిగింది. కాబట్టి ఇది దురదృష్టకరమైన పరిణామం, ఇది అసమగ్రంగా జరిగింది. మీ ప్రశ్నావళి పట్టుకొని పోతున్నప్పుడు వివరాలు ఇవ్వలేదన్నారు. ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారు ఏం మాట్లాడింది తెలుసా? మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా వ్యక్తిగత విషయాలు ఇస్తారా అని? ఎవడో అడ్డమైనోని మా ఇంటికి పంపితే మేము వివరాలు ఇస్తామా? ఈ ముఖ్యమంత్రిని ఆస్తులు ప్రకటించమండి, ఈ మంత్రులంది ఆస్తులు ప్రకటించమండి అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు గణన చేసుకున్నా అని చెప్పి ఫోటో ఇచ్చింది ఆ పేపర్కు. మీ ఆస్తుల వివరాలు ప్రకటించిండ్రా? మంత్రులందరూ ఆస్తుల వివరాలు ప్రకటించిండ్రా? ఎమ్మెల్యేలందరూ ఆస్తుల వివరాలు ప్రకటించిండ్రా? ఇవాళ సామాజిక ఆర్థిక కుల సర్వే అంటే వారి యొక్క జీవన స్థితిగతులు ఎట్లున్నాయి, వారిని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలనేటువంటి ఆలోచన చేయాలి. కానీ నువ్వు రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత సంపాదిస్తావు, నువ్వు ఎవరికి ఎన్ని రుణాలు ఇచ్చినావు, నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, నువ్వు బ్యాంకులు ఎన్ని రుణాలు పెట్టినావు, నువ్వు ఎవరి దగ్గర ఏం పట్టుకొచ్చుకున్నావు, ఈ వివరాలు ఎందుకండి మీకు? అంటే ఈ వివరాలను సేకరించి మీరేమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు గురి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇంతో అంతో చిన్న సన్నకారు రైతుకు 4 ఎకరాలు ఉన్నాడు కూడా వాడు రేపు పొద్దున ఏమంటాడు? ఈ వివరాలన్నీ ధరణి వివరాలు, ఈ వివరాలన్నీ ఇచ్చేస్తే ఉన్న పథకాలన్నీ ఎగ్గొట్టడానిక మీరు చేయబోయే ప్రయత్నం? కాబట్టి ఇవాళ ఒక సచ్చీలమైనటువంటి లక్ష్యంతో, ఒక చక్కటి ఆలోచనతో బీసీలను ఉద్ధరిద్దామనేటువంటి విషయం ఎక్కడ కనిపించలేదు. బీహార్ను ఆదర్శంగా తీసుకుందాం. ఇవాళ బీహార్కు పోతే ఒక 50 జీవోలు ఇచ్చారండి. వాళ్ళు సామాజిక ఆర్థిక కుల సర్వే చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు నిద్రలేని రాత్రులు గడిపిండండి. ఇంతెందుకండి, తెలంగాణ తీసుకుందాం. శ్రీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎంత గొప్పగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సమగ్ర కుటుంబ సర్వేలో గనక మా వివరాలు మా నమోదు చేసుకోకపోతే మా ఉనికి పోతామని చెప్పి దుబాయ్లో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎవరు చేసుకున్నారు చెప్పండి? ఆనాడు అంత సక్సెస్ఫుల్గా చేయగలిగినంటే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి, కొత్తగా రాష్ట్రం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఆ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అంత సమగ్రంగా చేసిండ్రు. మరి మీరు ఎందుకు చేయలేకపోయినరు? కనీసం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రా? జిల్లాధికారులకు ఒక మీటింగ్ పెట్టినరా? అసలు ఎన్బరేటర్స్ ఏ విధంగా ఆ యొక్క వివరాలు సేకరించాలనేటువంటి ఆ గైడ్ మీద ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఆ కరదీపిక ఎవరు తయారు చేశారు? ఆ క్వశ్చనర్లో ఆ అసంబద్ధమైనటువంటి క్వశ్చన్లు ఎట్లా పెట్టిండ్రు మీరు? ఒకటే మళ్ళీ అడుగుతా ఉన్నాను, ఆ ప్రశ్నావళిలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా రైట్ టు ప్రైవసీ అనేటువంటి పరిధిలోకి వస్తాయి. వ్యక్తిగతమైనటువంటి వివరాలు సేకరించవద్దని చెప్పి దానికి సంబంధించినటువంటి చట్టం ఉంది. జస్టిస్ పుట్టస్వామి గారి కేసులో 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ వాటిని అన్నింటి కూడా పెడచెవిన పెట్టి మీ ఇష్టం వచ్చినటువంటి క్వశ్చన్లు పెట్టినరు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకొని సమగ్రంగా చేయాల్సి ఉండే. అలా చేయకుండా ఇవాళ మేము 56% బీసీలు ఉన్నారనేటువంటి మాట చెప్తారు. మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బీసీలకు ఎట్లు ఇస్తా అని చెప్పారు మీరు? ఉపవర్గీకరణ చేస్తాను ఎట్లా చెప్పినారు? ఏదో ఎన్నికల్లో గెలవాలి, బూచి చూయించాలి, బీసీల ఓట్లు కావాలనేటువంటి ఆలోచన కాకపోతే మరేముంటుంది? కాబట్టి ఇవాళ మేము చాలా స్పష్టంగా అడిగేది ఏంటంటే, పరిమాణాత్మక సమాచారం మీకు అందుబాటులో ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా,
మీరు చెప్పిన దాని ప్రకారమే 56% మీ దగ్గర కనుక ఉంటే నేను ఒకటే కోరుతా ఉన్నాను, 42% రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, మొత్తానికి మేము బీసీలకు అండగా ఉంటాం, అదే చిత్తశుద్ధితోనే కులగణన సర్వే చేశాం, రిపోర్ట్ తెచ్చామని చెప్తా ఉన్నారు. మీరేం అసంపూర్తిగా ఉందని, అసలు ఈవెన్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా, గవర్నమెంట్కి వచ్చిన రిపోర్ట్లో కూడా అసంపూర్తిగానే ఉంది. పూర్తి స్థాయి జనాభా కావచ్చు, పూర్తి స్థాయి లెక్క కూడా జరగనటువంటి నేపథ్యంలో ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు, ప్రభుత్వాన్ని ఏం చెప్పదలుచుకున్నారు? ఆగమేఘాల మీద ప్రత్యేక శాసనసభ సమావేశం పెట్టి ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ రేపు ఇస్తారేమో తెలియదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే కులగణనకు సంబంధించిన వివరాలు అయితే ప్రభుత్వానికి ఇచ్చారు. మీరు రేపు అసెంబ్లీలో దీని మీద చర్చ పెడతా అంటున్నారు. మీరు ఏం చర్చ పెడతారు? ఈ రాష్ట్రంలో మీరు ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా పెట్టలే. ప్రజల స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలు సేకరించలే. ప్రశ్నావళి రూపకల్పనప్పుడు రూపొందించబడినటువంటి ప్రశ్నావళిని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. మీరు ఇవాళ చర్చ పెడతా అంటున్నారు. మీరు చర్చ పెట్టేసి ఒక బిల్లు తయారు చేసి, ఒక యాక్ట్ తయారు చేసి 42% మేము రిజర్వేషన్లో కట్టుబడి ఉన్నాం, దీన్ని మీరు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి మీరు ఒక డ్రామా చేస్తారని చెప్పి మాకు తెలుసు. అసలు నీ దగ్గర ఉన్నటువంటి పరిమాణాత్మక సమాచారం పట్టుకొని ఇప్పుడున్నటువంటి ఏదైతే కృష్ణమూర్తి కేసులో 5తో కూడినటువంటి ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో 50% దాటకూడదని, దాటాలన్నప్పుడు మీరు లార్జర్ బెంచ్ను కోరాలి. మీరు లార్జర్ బెంచ్ కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. ఈ డాటానంతా పట్టుకుపోయి అక్కడ ఆర్గ్యుమెంట్ చేయాలి. అది కదా మీరు చేయాల్సింది. డ్రామా కాదు కదా మాకు కావాల్సింది. మీ యాక్ట్ కాదు కదా మాకు కావాల్సింది. మాకు యాక్ట్స్ కావాలి. మీరు చేసే యాక్షన్లు కాదు మాకు కావాల్సింది. మేమేం కోరుతా ఉన్నాం? మీరు ఏదైతే చెప్పిండ్రో ఆ 42% ఇవ్వమంటున్నాం. జనాభా తమాషా ప్రకారం కూడా ఇవ్వమంటలేం. కాబట్టి మీరు ఏదైతే సమాజానికి హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు రివ్యూ పిటిషన్ వేసి లార్జర్ బెంచ్ కోసం కోరి, ఆ లార్జర్ బెంచ్ ముందు ఈ పరిమాణాత్మక సమాచారంతో మీరు వాదనలు వినిపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. అప్పుడు మీ చిత్తశుద్ధి మేము తప్పనిసరిగా మేము ఆమోదిస్తాం, మీకు అభినందనలు తెలియజేస్తాం. అట్లా కాకుండా అసమగ్రంగా కుల సర్వే చేస్తారు, చాలా నానా బీభత్సంగా గందరగోళం ఉన్నటువంటి ప్రశ్నావళిని పెడతారు, దీనికి సంబంధించినటువంటి ఏ సలహాలను సూచనలను తీసుకోరు, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏమైనా ఫిర్యాదులు ఇద్దామంటే ఎవరికి ఇవ్వాలో తెలియనటువంటి గందరగోళ వాతావరణం. ఇంత లోపభూయిష్టంగా ఇంత ప్రొసీజర్ ల్యాబ్స్తో ఉన్నటువంటి ఈ యొక్క సర్వే మీద పెద్దలు రాహుల్ గాంధీ గారు మధ్యప్రదేశ్లో మొన్న ఏం చెప్తున్నారంటే, దేశానికి రోల్ మోడల్గా మా తెలంగాణలో మేము సర్వే చేసినామని చెప్తారు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినండి హైదరాబాద్కి వచ్చినప్పుడు? బ్యూరోక్రట్స్ క్వశ్చనేర్ వద్దు, బ్యూరోక్రట్స్ సెన్సస్ వద్దు, అధికారులు రూపొందించినటువంటి ప్రశ్నావళితోని అధికారులు రూములో కూర్చున్నటువంటి ఏదైతే పథకాలతో తయారు చేశారో ఆ సెన్సస్ వద్దు, ప్రజల నుండి ప్రశ్నలను తీసుకొని ప్రశ్నావళిని తయారు చేసి ప్రజామోదమైనటువంటి సెన్సస్ చేయమని చెప్తే మీరు ఆ విధంగా చేసిండ్రా? ఆ విధంగా చేసిండ్రా? అందుకోసమే రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ సర్వే తప్పుల తడక, ఈ సర్వే లోపభూయిష్టం. ఏదో ఒక 20-30% చేసి దాన్ని ప్రొజెక్షన్ చేస్తూ, ఎందుకంటే అమలులో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రామాణికమైన పద్ధతులు ఉన్నాయి కదా, ఆ ప్రామాణికమైనటువంటి పద్ధతులతో ప్రొజెక్షన్స్ చేసి 46+10 అని 56 బీసీలు ఉన్నాయనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు ఇన్ని లక్షల కుటుంబాలు అసలే చేయలేదు. బీసీలు ఎంతమంది ఉన్నారో 100% బీసీల యొక్క జనాభా గణన జరగలేదు, 100% యొక్క అన్ని వర్గాల యొక్క గణన జరగలేదు. కాబట్టి ఇవాళ మళ్లీ మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే మీ స్పెషల్ సెషన్తో సంబంధం మాకు లేదు. మళ్లీ మీరు ఒక్కసారి ఒక స్పెషల్ డ్రైవ్గా 100% జనాభా గణన చేయడానికి ఒక 15 రోజులు సమయం ఇచ్చి మళ్ళా గణన పూర్తి చేయండి. 100% పూర్తి చేసిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు నిజమైనటువంటి అవుతాయి. ఇప్పుడు చేసేది తప్పుడు నిర్ణయాలు మాత్రమే అవుతాయి. భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఒకవేళ ప్రభుత్వం కనుక మీరు చెప్పినట్టుగా మేధావులు సూచించినట్టుగా సలహాలు పాటించకపోతే బీసీల మేధావులు కావచ్చు లేదా ఉద్యమకారుల యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అంటే? తప్పనిసరి. ఇప్పుడు మేము రేపు స్పెషల్ సెషన్ పెడతా ఉంటున్నారు కదా, వీళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతారో మేము చూస్తాం. అది ఎలాగూ తప్పే అని మాకు తెలిసిపోతున్నది. ఎందుకంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే 2014లో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య 2024కు తగ్గించారు. ఇంతకన్నా గందరగోళమైన, ఇంతకన్నా అయోమయమైనటువంటి, ఇంతకన్నా మోసపూరితమైనటువంటి విధానం మరొకటి ఉంటుందా? కాబట్టి ఈ ప్రభుత్వం రేపు ఏం చేస్తుందో చూసి దాని తర్వాత మేము న్యాయపరంగా ఏం చేయాలనో ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా ఇవాళ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే చాలా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బీసీలంతా మేధావులు, సామాజికవేత్తలు, విజ్ఞులంతా కూడా సమావేశం పెట్టినరు.
ప్రభుత్వం యొక్క ఈ విధానాన్ని ఎండగడుతూ రేపు ప్రభుత్వం చేయబోయేటటువంటి యాక్టివిటీతోని మా యొక్క ఉద్యమ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది. రైట్. మొత్తానికి ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వే తప్పుల తడకగా ఉంది. పూర్తి స్థాయి సర్వే చేపట్టాలి. బీసీ జనగణన అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న జనాభాకు సంబంధించి 100% జనగణన చేసిన తర్వాతే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఒకలాభరణం కృష్ణమోహన్ గారు చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ కంటితుడుపు చర్య చేస్తే భవిష్యత్తులో న్యాయ పోరాటానికైనా దిగుతామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో ప్రదీప్, టీ న్యూస్, హైదరాబాద్.